అర్హులైన వికలాంగులకు పెన్షన్లు పంపిణీలో అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు మురళి తెలిపారు. అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం అందించిన సదరం సర్టిఫికెట్లను రీసర్వే పేరుతో సచివాలయం ద్వారా సర్వే చేసి నోటీసులు ఇవ్వడంపై వికలాంగులతో కలిసి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అనర్హుల వికలాంగుల సర్టిఫికెట్ పొందారని సర్వేలు నిర్వహించి ప్రస్తుతం అర్హులైన వారిని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గత నెల జిల్లా కలెక్టర్ను కలిస్తే యథావిధిగా సెప్టెంబర్లో పింఛన్లు మంజూరు చేయించారన్నారు. అయితే త్వరలో రానున్న ద్విచక్ర వాహనాల ఆన్లైన్ నమోదుకు తక్కువ శాతం వికలాంగత్వం చూపించడంతో అర్హులైన వికలాంగులు ద్విచక్ర వాహనాలు పొందే వీలు లేకుండా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే అర్హత కలిగిన వికలాంగులు ఉన్నారో వారికి 15,000 రూపాయలు పెన్షన్ యథావిధిగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత సదరం సర్టిఫికెట్ ద్వారానే రాబో రోజుల్లో కూడా పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. తెలియదు కానీ అర్హులైన వికలాంగులందరికీ కూడా వైకల్య శాతాన్ని భారీగా తగ్గించడమే కాకుండా పూర్తిగా నేల మీద నడిచేటువంటి ఫ్లోర్ వర్కర్స్ కూడా వాళ్ళు అసలు వికలాంగులే కాదని ధృవీకరించి సచివాలయ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు తలసేమియా యాక్సిడెంట్ విక్టిమ్స్ పెరాలసిస్ వాళ్ళకి డిఎంహెచ్ఓగా గుర్తించి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా 21 నిర్వహించి పరిమితమై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల డిఎంహెచ్ఓ పెన్షన్ కు అర్హులుగా పరిగణించాలని చెప్పనేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మంది దివ్యాంగులకు సచివాలయం ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే జేఏసీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర నిరసన చేయడంతో సెప్టెంబర్ నెల పెన్షన్ యథావిధిగా అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే కూటమి ప్రభుత్వం రేపు అక్టోబర్ నెల నుంచి అర్హులైన దివ్యాంగులు ఏదైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళ పెన్షన్ల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒక చిత్తూరు జిల్లాలోనే దాదాపు 19,769 మంది వికలాంగుల భవితవ్యం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మేము గత వారం రోజులుగా కలిసి ఈ సమస్యలను కలెక్టర్ గారికి విన్నవించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారు మాకు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అందుకే ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి 19,657 మంది వికలాంగులకి ఏదైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా 15 రోజుల్లో వాళ్ళు నిజమైన వికలాంగులా కాదా అనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాని పక్షంలో మేము ఖచ్చితంగా విడతల వారీగా ఈ నిరసన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం